నా ఏడుగురు అక్క చెల్లెళ్ళకు దండము పెట్టుర్రి. వారు నా పోతలింగళ్ళకు తమ్ముళ్ళకు దండాలు పెట్టుర్రి. వారు ఈ గుడిని కాపాడుతున్న గ్రామ ప్రజలకు దండాలు పెట్టుర్రి. ఈ గుడిని సేవలు చేస్తున్న గ్రామస్తులకు వారి గుడి వాళ్ళకు వారి దండాలు పెట్టుర్రి. వారు ఏడాదికి ఒక్కసారి గౌరంగము చేపిస్తున్న ఏట్ల ప్రభావతికి దండము పెట్టుర్రి. వారు దండము పెట్టినారు కాపులాల మావేలుగుంటుంది కదా. ఇప్పటి వరకు వర్షాలు తల్లి రాష్ట్రమంతా కరువు పరిస్థితులు ఉన్నదమ్మా. దయచేసి వర్షాల కొరకు 2 మాటలు చెప్పండి. వర్షాలు కురిపిస్తాను మీరు సాకళ్ళు పోస్తున్నారు అని మనస్ఫూర్తిగా సాకళ్ళు పోస్తలేరు. 9 వారాలు నాకు సాకళ్ళు పోయాల, 5వ వారము నాకు ఏటలు పోసి రక్తాన్ని చూపించాల. మరి మా కన్నట్టు తల్లి నీకు రక్తాలను ఎట్లా చూపిస్తామమ్మా? దయచేసి నేనేమి దున్నపోతులను అడుగుతలేను గనుకనే ఆటలను అడుగుతున్నాను. రక్తాన్ని చూపించాల, లేకుంటే నేను అల్లకల్లోలము చేసేదాన్ని. మరి అన్ని శాంతించుకోద్దండి, ఎందుకంటే రక్తం ఏం చేస్తామమ్మా? గుడి అభివృద్ధిలోకి వస్తుంది. పేద ప్రజలు ఇంకా కూడా పేదరికంలో కుళ్ళిపోతున్నారు. నన్ను వెళ్ళాలతో నన్ను సంతోషంగా నన్ను శాంతి చెయ్యాలంటేనే మీరు రక్తాన్ని చూపించాల. అప్పుడైతేనే శాంతి కలుగుతుంది. మరి ఏమంటారు? మరి నన్ను నీకు చాలా ఉన్నది కనుకనే నేను రక్తాన్ని అనుకుంటున్నాను. జరుగుమని నేను శాంతిగానే ఉంటాను. ఇంటింటి నుండి బోనాలు సంతోషంగా సంపూర్ణంగానే నేను అందుకున్నాను. మరి అడ్డం జరుగుమని చెప్పాలి. సంతోషంగానే ఉన్నా. మరి మీరు ఫోన్ వారాల సాయంత్రం